హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగా ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే చిక్కుడుకాయ కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కూడా పదార్థాలు చిక్కుడుకాయలండి మెయిన్. ఆ తర్వాత బియ్య పిండి, అలాగే పొడి కారం అయితే వేయద్దండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, అలాగే రుచికి దేనికైనా అందంగా కనబడడానికి అందమైన కొత్తిమీర. ఏం లేదండి, ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న చిక్కుడుకాయలు, బియ్యం పిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ చేసి ఒక డంపు ముద్దలాగా చేసుకోవాలి. మన గోధుమ పిండి చపాతీకి ఎలా చేసుకుంటాం అలా అండి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. యాక్చువల్గా చిక్కుడుకాయ కర్రీ ఆల్రెడీ ఫస్టే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సో అందుకే డైరెక్ట్ మనం ఈ బియ్యం పిండిలో ఇవైతే కలిపేసి ఉంచుకున్నానండి. చూస్తున్నారు కదా, చిక్కుడుకాయ కర్రీ కూడా ఎలా చేయాలో తర్వాత వీడియోలో చెప్తాను. ఏం లేదంటే చూస్తున్నారు కదా, అన్నీ మంచిగా డంప్లాగా చేసేసి కాస్త పక్కకు పెట్టుకున్నాక చేతి కాయలు తీసేసుకొని కొంచెం కొంచెం ముద్దలాగా తీసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అలా ముద్దలాగా తీసుకొని ఫస్ట్ గోలుగా చేసుకొని జస్ట్ ఇడ్లీ లాగా, మనం షేప్ అయితే కొంచెం రౌండ్గానే ఉంటుందండి, అయినా చూపిస్తున్నా చూడండి ఎలా చేస్తుందో. అలా కొంచెం నూనె అద్దుకుంటూ చిన్నగా పెద్దగా కొంచెం మన సైడ్స్కి మరీ పల్చగా టైట్గా కాకుండా కొంచెం దొడ్డుపాటి లాగానే తీసుకోవాలంటే ఇడ్లీలా ఎలా చేస్తామో మనం అట్లా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, అట్లా కొంచెం సైడ్కి ఒత్తుకుంటూ ఉండాలి మధ్యలో. కానీ మెయిన్ ఆయిల్ అయితే మంచిగా ఉంటుందండి, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే మనకు పేస్ట్ అనేది స్టిక్ కాదు. సో అందుకే ఇట్లా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, అట్లా చూసి అట్లా పక్కకు పెట్టుకోండి. మినిమం ఇన్నైతే నేను చేసుకున్నాను, కానీ మీకు వీడియో అర్థం కావడానికి మళ్ళీ 2-3 టైమ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. చూస్తున్నారు, మళ్ళీ ఒకసారి మీకు తెలవడానికి చూపిస్తున్నా ఎలా చేయాలో. కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ బాల్ లాగా వేసుకొని తర్వాత మనం చేతిలో, 2 చేతులు అరచేతిలో అటు ఇటు అనుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇంకా మీరు చిక్కుడుకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మేమైతే చిక్కుడుకాయలు అయితే వేసుకుంటాము, అలాగే చిక్కుడుకాయ కుడుములు, అలాగే చిక్కుడుకాయ తాలుపిండి కూడా పెట్టుకుంటామండి. మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే మేము ఒక కేజీ చిక్కుడుకాయలకైతే ఇన్ని అయితే చేసామండి. చూస్తున్నారు కదా, ఒక కేజీతో మనకైతే 30-40 అయితే మనకు తయారవుతాయండి ఇవి చిక్కుడుకాయ కుడుములు. అసలు మీకు అసలు ఈ టేస్ట్ తెలుసా అంటే, అసలు చేసుకున్నారు ఎప్పుడైనా? ఇవి తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ కూడా మంచిదండి. అలాగే డైలీ రొటీన్ కాకుండా ఇలా అలా కొత్త కొత్త టేస్ట్లో కూడా చేసుకుంటూ ఉండండి. మంచిగా హెల్తీ కూడా, మంచి తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. దీన్ని అయితే మామూలుగా ఆయిల్తో తినొచ్చు, పెరిగేసుకుని కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా, షేప్ అయితే మనకు జస్ట్ ఎగ్ షేప్ అయితే రావాలండి, ఎందుకంటే రౌండ్గా ఉంటేనే బాగుంటున్నాయండి. మరి ఇట్లా వేరే షేప్ అయితే బాగుండదు. యాక్చువల్గా ఇవి ఇడ్లీ స్టాండ్లో పెట్టి చేయాలి. సో ఇడ్లీ స్టాండ్ లేని వాళ్ళు కూడా మామూలుగా ఆవిరి పైన కూడా ఉడికియవచ్చు. ఆవిరి మీదనే ఉడుకుతాయి కాబట్టి వీటిని ఆవిరి కుడుములు అని కూడా అంటారు. దీనికి ఎన్నో పేర్లు అయితే ఉన్నాయి, ఇక ఎవరి లాంగ్వేజెస్ అక్కడ వాళ్ళండి. ఇప్పుడు మాకైతే చిక్కుడుకాయ కుడుములు అని అంటారు ఎక్కువ శాతం, ఆ తర్వాత అయితే ఆవిరి కుడుములు అని అంటారు. చూస్తున్నారు కదా, మొత్తానికైతే అన్నీ అయితే ప్రెస్ చేసుకోవడం అయితే జరిగింది. మొత్తానికైతే 20-30 అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చూడడానికి అది ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. పొడి కారం అయితే అస్సలు వేయకండి, ఎందుకంటే పచ్చికారం వేస్తేనే దీన్ని కలర్ అనేది బాగా కనబడుతుంది. ఉప్పు కూడా తగినంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కొరియండర్ లీవ్స్ అన్నీ కట్ చేసుకున్నాకనే మళ్ళీ ఇందులో వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, తర్వాత ఒక స్టవ్ అయితే మనం ఆన్ చేసి ఇంకా మనం ఇట్లా ఎసరు వచ్చినాక ఒక ట్రేలో పెట్టేసి అన్నిటి కొడుముల్ని క్లోజ్ చేసేయాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత అయిపోతుందండి. చూస్తున్నారు, ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఒక పైన క్లోజ్ అయితే తీస్తున్నాను క్యాప్. చూస్తున్నారు కదా, కుడుములు అయితే దాదాపు ఉడకడానికి అయితే వచ్చేసినాయండి. మీకు అర్థమవుతూనే ఉంటున్నాయి అయినాయి అన్నట్టే. అంతే, ఏం లేదండి, ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఒక చుమ్ముట్టి చూస్తున్నాం కదా, మనకు తెలియడం జస్ట్ ఐడెంటిఫై కోసం అవుతున్నాయా లేదా అని. ఒక 2-3 మినిట్స్ తర్వాత బాగా అయితే అని పర్ఫెక్ట్ అనిపించింది. సో మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసిన. చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసానండి. చూడండి ఎంత బాగున్నాయో. వేడివేడిగా ఉండే ఆవిరి కుడుములు అయితే రెడీ అయ్యండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.